ఒకటి గుర్తుపెట్టుకోండి భరత్ గారు, మీ ఛానల్ ఎంత టీఆర్ఎస్ పెంచాలని కోరుకున్నా ప్రజలు ఓటర్ అనేవాడు మా ఛానల్ కేటీఆర్ని కవితకి ప్రజలు కాదు మనుషులు కాదు కుక్కలు కూడా ఓటేయవు. గుర్తుపెట్టుకోండి, నేను పదే పదే చెప్తున్నా, కుక్క కూడా ఓటేది వీళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళకి ఓటే. కేటీఆర్ నాయకత్వం ఇవ్వడండి. హూ విల్ యాక్సెప్ట్ దట్ ఫెలోస్ నాయకత్వం? అరోగెన్స్, హైట్స్ ఆఫ్ అరోగెన్స్. ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు? మీరు మీ నాయన చేసిన వాగ్దానాలు ఒకటన నెరవేర్చిండ్రా? మీరు చేసింది ఏంటండి తెలంగాణకి? కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ఏ మేలు అని ఒకటి పుట్టిద్దామని ట్రై చేస్తున్నారు. వీడు గుడ్డోడు, నువ్వు మెల్లోనివి. గుడ్డి మెల్ల కథ అయిపోయింది ఇది. అసలు మీరు ఈ కాంగ్రెస్ అంటే ఈ మధ్య వస్తుంది అట్లా, కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ఏ మేలు ఉండే అంటే గుడి కంటే మెల్లమేలు అన్నట్టుంది అది. అసలు నువ్వు ఏం ఇండస్ట్రీ తెచ్చినావు? నువ్వు ఎన్ఆర్ఐ నువ్వు ఆపినావా? వలసలు ఆపినావా? నువ్వు ఇల్లు కట్టినావా? నువ్వు రైతాంగానికి ఒక అగ్రికల్చర్ పాలసీ తెచ్చినావా? ఒక ఇండస్ట్రీ పాలసీ తెచ్చినావా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? నువ్వు ఎంప్లాయ్మెంట్ పెంచినావా? కరప్షన్ తగ్గించినావా? నీ పనికిమాల కాళేశ్వరం కూలిపోతుంది. నీ కాళేశ్వరంలో ఒక ఎకరం నీళ్ళు రాలేదు అడిదంగా. నీ మిషన్ భగీరథే అది. నువ్వు ఏం చేసినావని ప్రజల దగ్గర పోతావా? తను ఏం చేశారని 37% ఓట్లు వేశారు అసెంబ్లీలో ప్రజలు బీఆర్ఎస్ కు. కాంగ్రెస్ 39 వస్తే బీఆర్ఎస్ 37, బీజేపీ 14%. బీజేపీని ప్రజలు ఆల్టర్నేట్ గా వాళ్ళు అనుకోలేదు. బీజేపీ ఆల్టర్నేట్ అని అనుకోలేదు. దానికి కారణాలు ఏందో నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తప్పు. People are voting for BJP in parliament. People are voting for BJP in few municipalities. They voted. Nizamabad they voted. Hyderabad they voted. అంటే ఆల్టర్నేటివ్ కనిపించిన దగ్గర వాళ్ళకి ఆల్టర్నేట్ కనిపెట్టేట్టు మనం చేసుకోవాలా. దట్ ఈస్ అప్ టు అస్. బీజేపీ చేసుకోవాలి అట్లా. సో అక్కడ ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కనబడ్డది కాబట్టి అసెంబ్లీలో కాంగ్రెస్ కొట్టేసింది అంటారు. ప్రజలు తెలివైన వాళ్ళు సార్. పార్లమెంట్ వేసారు కదా, జాతీయ ఎలక్షన్కి వేసారు, అక్కడక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వేస్తున్నారు, అసెంబ్లీకి వేస్తలేరు. ఎందుకు వేస్తలేరు? మీకు వచ్చిన 8 ఎమ్మెల్యేలలో ఉత్తర తెలంగాణలో 7 ఉన్నాయి కదా. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలే 3 జిల్లాలే 7. ఓకే.